పాఠశాలలో ఆహ్లాదకరమైన వాతావరణం, ఆట స్థలం, ఆట బొమ్మలు, విశాలమైన తరగతి గదులు, ఫ్యాన్లు, మంచినీటి సౌకర్యం, ఉచితంగా పాఠ్య పుస్తకాలు, సన్నబియ్యంతో రుచికరమైన భోజనం, నోట్బుక్స్ ఇవన్నీ ఉంటే ఆ పాఠశాలకు విద్యార్థులు క్యూ కడతారు, ఉత్సాహంగా చదువుకుంటారు. ఇప్పుడు అవన్నీ మన తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వాలు నిమగ్నమై ఉన్నాయి. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు క్యూ కడుతున్నారంటే అది ఇటువంటి సౌకర్యాలు కల్పిస్తుండటంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన చేస్తుండటమేనని తెలుపుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. చంద్రగొండ మండలం అయినపాలెం ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం డిఈఓ ఎం వెంకటేశ్వరాచారి విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్నారు. పిఎంసి నిధులతో విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటలు ముఖ్యమని, చిన్నారులు ఆడుకునేందుకు బొమ్మలు, సైకిల్స్ తదితర ఆట వస్తువులు ప్రభుత్వం అందించగా వాటిని డిఈఓ ఎం వెంకటేశ్వరాచారి, అదనపు కలెక్టర్ విద్యాచందనలు లాంఛనంగా ప్రారంభించారు. విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బయ్యార్ అశోక్, సీఎంఓ ఎస్కే సైదులు, ఎంఈఓ ఎం సత్యనారాయణ, హెచ్ఎంఎం సావిత్రి, ఉపాధ్యాయులు రమాదేవి, రిటైర్డ్ హెచ్ఎం సత్యావతి, అంగన్వాడీ టీచర్ వినోద తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మిగతా స్కూల్లో కూడా ఎక్స్పాండ్ చేస్తున్నాం. ప్రైమరీ స్కూల్స్ ఉంటాం మన జిల్లాలో స్కూల్లో మాత్రమే శాంక్షన్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఇప్పటికీ స్కూల్స్ ఇంకా మంజూరు కాలేదు. భవిష్యత్తు జిల్లాలో ప్రారంభమవుతాయి. మాత్రం మన జిల్లాలో పాఠశాలకు గ్రాంట్ రిలీజ్ చేస్తారు. ఇక్కడ పిల్లలకి ఏమి సౌకర్యంగా ఉంటాయో, ఏమి ఉపయోగించుకుంటారో అన్నీ కూడా చాలా ఉన్నాయి. అయితే మనం ప్రారంభించినప్పుడు అవి మంచిగా వాడుకుంటే